రాసి పెట్టాడు. ప్రియులరా, ఈ యొక్క తండ్రి యొక్క తత్వం, పిల్లల యొక్క మనస్తత్వాలు ఎలాగున్నాయో ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏం చెప్పాడంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో చిన్నవాడట. చిన్నవాళ్ళకి కొద్దిగా తెలివితేటలు ఉంటాయి కదండి, పెద్దోళ్ళ కంటే కూడా చిన్నోళ్ళు తెలివిగా ఉంటారు. కనుక చిన్నోడు తండ్రి దగ్గరకు వచ్చి అన్నాడు, తండ్రి, నాన్నగారు నాకు రావలసిన ఆస్తిని నాకు పంచిపెట్టమన్నాడు. అంతేనా? అలాగే అడిగాడా? ఏమన్నాడు? తండ్రి, ఆస్తులు నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. తండ్రి తన ఆస్తి అంతటిని ఏం చేశాడంటే కొడుకులకి 2కే పంచిపెట్టాడు. పంచిపెట్టినప్పుడు ఆ చిన్న కుమారుడు ఏం చేశాడంటే కొంతకాలం తండ్రి దగ్గర ఉన్నాడు. తర్వాత ఆస్తి అంతటిని పట్టుకుని దూరదేశానికి, తండ్రికి అందనంత దూరం వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఆ దుర్వ్యాపారం వల్ల ఏమైందంటే ఆస్తి అంతా పోయింది, కొద్ది కొద్దిగా నాశనం అయిపోయింది. ఆఖరికి ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఇతనికి తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో అక్కడ ఒక పందులు మేపుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీ పందులను మేపుతాను, నాకు కొంచెం ఆహారం పెట్టమన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అలాగే అని చెప్పాడు. అక్కడ పందులు మేపుతున్నాడు కానీ ఆహారం మాత్రం పెట్టడానికి ఇతనికి అవ్వట్లేదు. ఈ చిన్న కొడుక్కి తినడానికి ఆహారం లేదు. ఆ పందులు తినే ఆ పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఆ పందులు తినే పొట్టు కూడా ఇతనికి దొరకలేదు. అటువంటి సమయంలో అతడికి బుద్ధి వచ్చింది. ఎందుకంటే నా తండ్రి ఎంతో విస్తారమైన ఆస్తిని నాకు పంచిపెట్టాడు, కానీ ఆ ఆస్తి అంతా నేను ఖర్చు పెట్టి ఈ రోజున పందులు తినే పొట్టు కూడా నాకు దొరకని పరిస్థితి వచ్చిందని అతడు తన మనస్సు మార్చుకుని అనుకున్నాడట, నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర చాలామంది పనులు ఉన్నారు, వాళ్ళు కడుపు నిండా తింటున్నారు. గనుక నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను పాపం చేశాను, నీకు విరోధంగా జీవించాను, గనుక నీ కొడుకుగా కాదు, నీ కూలోళ్ళు ఒక కూలోడుగా నన్ను పెట్టుకో, ఎందుకంటే నాకు తినడానికి కూడా ఆహారమో లేదు, గనుక నీ కూలోని పెట్టుకుంటే నా కడుపన్న నిండుతుంది అని చెప్పి నా తండ్రితో చెప్తానని ఇతడు అనుకుని బయలుదేరి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి అతడు దూరంగా ఉండగానే చూచి పరిగెత్తుకుని వెళ్ళి ఆ కొడుకు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ తండ్రి చేసిన పని ఏంటంటే అతని బట్టలన్నీ చెమట వాసనతోనూ దుర్గంధముతోనూ పాడైపోయి మాసిపోయి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నా బట్టలన్నీ ఇప్పించేసి నూతన వస్త్రాలు అతనికి ధరింపచేస్తాడు. అతని చేతుల్లో ఉంగరాలు కట్టే లేవు, మరలా ఒక బంగారు పొంగరాన్ని పెట్టాడు. పిల్లలు అతని కాళ్ళకు చెప్పులు లేవు, మరలా ఒక జత చెప్పులు, మంచి చెప్పులు పెట్టాడు. అంతేకాదు వెంటనే ఒక పెద్ద విందు చేశాడట, ఒక పెద్ద విందు. కానీ ఈ కొడుకు అంటాడంట, తండ్రి, నేను ఇక నీ కొడుకుగా ఉండడానికి నాకు అర్హత లేదు, నీ కూలోళ్ళు ఒక కూలివాడిగా నన్ను పెట్టుకో అంటుంటే తండ్రి ఆ మాటలేమి పట్టించుకోకుండా ప్రియదేవుని బిడ్డలారా ఆ కొడుకుని హత్తుకుని విందు చేసి తన ఇంటిలోనికి తీసుకువెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంట్లోకి తీసుకువెళ్ళిపోగానే అప్పుడే పొలానికి వెళ్ళి పెద్ద కొడుకు వచ్చాడు. తండ్రి దగ్గర ఉన్నాడు కదా పెద్ద కొడుకు వచ్చాడు. వచ్చి అక్కడ ఉన్న పనోళ్ళని అడిగాడు, ఏంటి హడావిడిగా ఉంది మా ఇల్లంతా, చాలా ఏంటంటే వెళ్ళిపోయిన మీ తమ్ముడు తిరిగి వచ్చాడు, అందువల్ల మీ నాన్నగారు ఈ రోజున విందు చేస్తారు అని చెప్పగానే వాడికి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి చిచ్చి నేను ఇంట్లోకి రానని చెప్పి బయటే ఉండిపోయాడు. అప్పుడు తండ్రి బయటకు వచ్చి, ఎరా బాబు ఏమైందంటే, నేను ఎంతకాలం నుంచి దగ్గర ఉంటున్నాను, కానీ నా స్నేహితులతో సంతోషంగా ఉండడానికి ఎప్పుడైనా ఒక మేక పిల్లని కానీ గొర్రె పిల్లని కానీ
నాకు ఇచ్చావా నువ్వు? నేను నీతో ఉన్నాను కానీ ఏనాడు కూడా నాకు అటువంటి ఆ గౌరవాన్ని ఇవ్వలేదు. కానీ చెడిపోయినవాడు, తప్పిపోయినవాడు, నీ ఆస్తిని వేశ్యలతో పాడు చేసినవాడు వాడొస్తే ఎంత గొప్ప విందు చేస్తావా నువ్వు అని చెప్పినప్పుడు ఆ తండ్రి అంటాడు, అరే బాబు, నావన్నీ నీవే, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను, నువ్వు నాతోనే ఉన్నావు. కానీ వీడు అలా కాదు, వీడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు, కనుక వీడి విషయంలో ఇలా చేయడము న్యాయమే అని చెప్పి పిల్లరా ఆ తండ్రి ఆ కొడుకులు ఇద్దరిని మరి చేర్చుకున్నట్లుగా ఈ యొక్క వాక్య భాగం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వచనాల్లో ఈ యొక్క వాక్య భాగంలో పిల్లరా తండ్రి మనస్సు ఎటువంటిదో మనము ధ్యానం చేయాలి. తండ్రి ఎవరికి గుర్తుగా ఉన్నారంటే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నారండి. ఆ తండ్రి ఎటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాడో మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కూడా అటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, ఆ తండ్రి ఏం చేశాడంట, తన ఆస్తిలో భాగం ఇచ్చాడు, తన ఆస్తిని వారికి పంచిపెట్టారు. యేసు ప్రభువారు కూడా నీకు నాకు ఈ లోకంలో సకల మానవాళికి ప్రియులరా ఆయన నేలమను తీసి మనిషిని చేసి మనిషి యొక్క నాసిక రంధ్రాలలో ఆయన తన జీవవాయువును ఊదుగా మనిషి ఏమయ్యాడు, జీవాత్మయ్యాడు. ప్రియులరా మనిషిని చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? చదవండి, ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని. దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. చూసారా ఏమన్నాడండి ఆయన? మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించి దానిని చూసారా దేవుడు పిల్లరా మరి దేవుడు వాళ్ళకి గొప్ప అధికారాన్ని వీళ్ళకి ఇచ్చాడు. భూమి అంతటిని వీళ్ళకి అప్పచెప్పాడు, జంతువులను అప్పగించాడు, వృక్షాలు, ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మనిషికి అప్పచెప్పాడు. ఈ రోజున ఏనుగు, పులి, సింహము అంటున్నాం, ఆ పేర్లు ఎవరు పెట్టారండి? ఆదాము పెట్టాడు. ఆదాము దగ్గరికి జంతువులన్నిటినీ రప్పిస్తే ఒక దానికి పెట్టిన పేరు ఇంకొక దానికి పెట్టకుండా ఇన్ని పేర్లు పెట్టాడు మహానుభావుడు. దానికి స్తోత్రం చెప్పండి. మనం పెట్టమంటే 100 మందికి పెడితే ఆ 100 మందిలో 10 పేర్లు ఒకే రకమైన పేర్లు పెడతాం. కానీ ఎన్ని జంతువులకు పెట్టాడు, పక్షులకు పెట్టాడు, ఎన్ని పేర్లు. ఆ రోజున ఆదాము పెట్టిన పేర్లే ఇప్పటికీ కూడా ఆ పేర్లు అలా కొనసాగుతూ ఉన్నాయి. పిల్లరా మానవుణ్ణి దేవుడు ఏలమన్నాడు, భూమిని ఏలమన్నాడు, జంతువుల్ని ఏలమన్నాడు. అందుకని చూడండి, క్రూర జంతువులు చెప్పండి, క్రూర జంతువులు ఏవి? సింహం క్రూర జంతువు, పులి క్రూర జంతువు. కానీ పులి ఎవరికి లోబడుతుంది? మనిషికి లోబడుతుంది. సింహం ఎవరికి లోబడుతుంది? మనిషికి లోబడుతుంది. ఏనుగు అంత ఎత్తున త్రావు ఉంటుంది, ఎవరికి లోబడుతుంది? మనిషికి లోబడుతుంది. పాములు ఎవరికి లోబడతాయి చెప్పండి? మనిషికి లోబడతాయి. ఈ లోకంలో ప్రతిదీ కూడా మనిషికి లోబడుతుంది. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు, మీరు ఏలండి వాటిని, మీరు వాటిని ఏలమన్నాడు ఆయన. అందుకనే ఈ లోకంలో ఉన్న జంతువులు, పక్షులు, క్రూర మృగాలు అన్నీ కూడా మనుషులకి లోబడేలాగా దేవుడు చేశాడు. ఈ రోజున ఆనాడు ప్రియులరా ఆ చిన్న కుమారుడు, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చి అన్నట్లుగా ఈనాడు కూడా మనం ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చినవన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ దేవుణ్ణి చూడండి, తండ్రి కొడుకుని విడిచిపెట్టి, ఆ కొడుకు తండ్రిని విడిచిపెట్టి ఎలాగ వెళ్ళిపోయాడో ఈ రోజున మనిషి కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాడు. అందుకని యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం ఏం చెప్తాడండి? చదవండి 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రిని దగ్గరికి వెళ్ళి నా ఆస్తి నాకు పంచిపెట్టి అంటే తిరగబడతామా, ప్రేమగా ఉండడమా? తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి నాకు ఇచ్చి అన్నాడు అంటే అర్థం ఏంటి? ఆ చిన్న కొడుకు అలాగ అడిగాడంటే అర్థం ఏంటి?
తండ్రి మీద తిరుగుబాటు. ఈ రోజున మనుషులు కూడా ఎలాగున్నారంటే చూడండి, ఇక్కడ అన్నాడు ప్రభువారు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి ఏం చేశారట ఆయన, గొప్పవారినిగా చేశాను. కానీ వారు నా మీద తిరగబడ్డారు. ఎద్దు తన కామందును ఎరుగుతుంది, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకుంటుంది. కానీ నా ప్రజలకు తెలివి లేదు, వారు నన్ను ఎరగట్లేదు. చూసారా, సృష్టికర్త ఎవరు? ఈ ప్రపంచం నిర్మించిన వాడు. అసలు నన్ను నిర్మించిన నిర్మాణకుడు ఎవడు? అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికి వెళ్ళిపోతాను? ఈ రోజున మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామండి? గ్రహింపు లేదు చాలామందికి. చనిపోయిన తర్వాత మానవునికి ప్రియులరా 2 స్థలాలు, ఒకటి పరలోకం, 2 నరకం. మనిషి చనిపోయిన తర్వాత ప్రియులరా నిత్యత్వం ఉంది. దాన్ని నిత్య జీవం అన్నాడు, నిత్య నరకం అన్నాడు. చెప్పండి, నిత్య జీవము, నిత్య నరకము. ఈ నరకము నిత్యం ఉంటుంది, పరలోకము నిత్యం ఉంటుంది. మనిషి పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. నిత్య నరకంలోకి వెళ్ళిపోవాలంటే అతను ఏమీ చెయ్యక్కర్లేదు, ఎలాగున్నాడు అలాగుంటే చాలు. అతను చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్పండి? నిత్య నరకంలోకి వెళ్ళిపోద్ది. పిల్లలు గమనించండి, ఈనాడు మనిషి తాను ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళుతున్నాడో తెలియకుండా, తన సృష్టికర్త ఎవరో, తన దేవుడు ఎవరో తెలియకుండా ఈనాడు మనిషి జీవిస్తూ ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు ఎలాగైతే తండ్రి నా ఆస్తిలో భాగం నాకు ఇచ్చే అని తిరుగుబాటు చేసి తండ్రి ఆస్తిని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఈనాడు మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చిన ఈ ఆయుష్ను అనుభవిస్తున్నారు, ఈ జీవితాన్ని అనుభవిస్తున్నారు. గాలి ఆయన ఇచ్చిందే, నీరు ఆయన ఇచ్చిందే, మనలో ఉన్న ఊపిరి ఆయనది. ప్రియులరా, మనకి భార్యని ఇస్తున్నాడు, భర్తని ఇస్తున్నాడు, పిల్లల్ని ఇస్తున్నాడు, ఎన్నో సంపాదించుకుంటున్నాం, అన్నీ ఆయన ఇచ్చి. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో మాట ఉంటుంది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈరోజు నువ్వేం సంపాదించుకున్నావు? నీ దగ్గర ఏది ఉంది? అది ఎవరిచ్చారు? నువ్వు సంపాదించుకున్నది కాదది, దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు తన కృప ద్వారా, కరుణ ద్వారా ఆయన నీకు ఇస్తున్నాడు, ఆయన నీకు ఇచ్చాడు. ఆయన ఆ చిన్న కుమారుడికి తండ్రి ఎలాగైతే ఇచ్చాడో నీకు నాకు కూడా ఆ పరలోకపు తండ్రి అన్నీ ఇస్తున్నాడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, నేను రాత్రింబాగలు కష్టపడి సంపాదించుకున్నాను, నేను ఇది సంపాదించుకున్నాను, అది నేను సంపాదించుకున్నాను అనుకుంటున్నాను. కానీ ఇది దేవుడు నాకు ఇచ్చాడు అనే ఆ గ్రహింపు లేకుండా ఈనాడు మనిషి బ్రతుకుతున్నాడు. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుడి ద్వారా నేను పొందుకున్నాను, దేవుని ద్వారా నేను ఇది సంపాదించుకున్నాను తప్ప నా బలమేమి కాదు, నా జ్ఞానమేది కాదని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనం ఏమవుతామంటే దీవించబడే వారంగా ఉంటాం, ఆశీర్వదించబడే వారంగా మనం ఉంటాం. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి యొక్క తత్వం ఎటువంటిదంటే, సంపాదించాడు, భాగం ఇచ్చాడు. ఏం చేశాడండి? తండ్రి ఏం చేశాడు? ఆస్తిని సంపాదించాడు, తర్వాత ఏం చేశాడు? ఆస్తిలో భాగం ఇచ్చాడు. ఆస్తిలో భాగం ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇద్దరికి ఆస్తిని పంచిపెట్టేశాడు. మన పరలోకపు తండ్రి కూడా ప్రియులరా నీకు నాకు ఆయన సకల సంపదలు ఇచ్చేస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సకల సంపదలు ఆయన నీకు నాకు ఇచ్చాడు. ఈ లోకంలో ఎవరికి ఏది కొదువు లేకుండా చేస్తాడు. 14వ అధ్యాయము 17వ వచనంలో చెప్తాడు, అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఏ ఋతువులు అంటండి? ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చెయ్యుడి చేత తన గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదు. చూసారా అమ్మ, దేవుడండి ఇలా చూడండి నా వైపు. దేవుడు మనకి ఏం చేస్తున్నాడో ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే మనకి ఆయన ఆకాశంలో నుంచి మీకు వర్షాన్ని ఇస్తున్నాడు. వర్షం లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? పంటలు పండుతాయా? చెట్లు మనకు తాగడానికి నీరు కూడా
ఉండదు. కొంతకాలానికి ఏమొద్ది, కొంతకాలానికి వాగులు ఎండిపోతాయి, కాలువలు ఎండిపోతాయి, పైపులు ఎండిపోతాయి, పైపుల నుంచి ట్యాపుల నుంచి నీరు కూడా మనకి రాదు. మనం బ్రతకడం కష్టం. కానీ దేవుడు ఏం చేసినట్ట మనకి మానవులందరికీ ఆకాశంలో నుంచి వర్షం ఇస్తా ఉన్నాడు. తర్వాత రెండోది ఫలవంతములైన ఋతువులు. ఋతువులు సరిలేకపోతేనండి పంటలు పండవండి. ఏమా ఋతువులు సరిలేకపోతే ఎన్ని ఋతువులు? చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఋతువులు ఎన్ని? 6 ఋతువులు. బాగా చెప్పింది. ఎన్ని ఋతువులండి? ఈ 6 ఋతువులు కూడా ఏ ఋతువుకి ఆ ఋతువు కరెక్ట్గా రావాలి. ఇక్కడ అన్నాడు ఫలవంతములైన ఋతువులు దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆ ఋతువుల ద్వారా ఏమవుతుందంటే చక్కని పంటలు పండి ప్రియులరా మనకి ఆహారం సమృద్ధిగా ఉంటుందన్నమాట. దేవుడు ఫలవంతములైన ఋతువులు ఇస్తా ఉన్నాడు. తర్వాత ఋతువులు దయచేయచ్చు, ఆహారం అనుగ్రహిస్తున్నాడంట. ఆహారం బైబిల్లో ఉంటుంది, సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం అనుగ్రహిస్తున్నావు. ఏమండి, ఆహారం లేక మనుషులు చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. సోమాలి అని చెప్పి ఆఫ్రికా దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆహారం లేక ఎండిపోయిన గూళ్ళు, ఈ ఎముకలు కట్టలా పైకి వచ్చేసి ఆ చూస్తే బొమ్మలు చూస్తే అసలు వాళ్ళని చూస్తే మనం అన్నం తినలేమంట. అంత భయంకరంగా ఎండిపోయి ఉంటారు వాళ్ళు. కారణం ఏంటంటే సరైన ఆహారమో లేక. కానీ ప్రియులరా ఈ దేశంలో ఈ ప్రాంతాల్లో దేవుడు మనకి ఎంత సమృద్ధి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏకాదిగా తింటాం, మనం పడేస్తూ ఉంటాం. చాలామంది ఎంత వండుకోవాలంటే అంత వండుకుంటారు. కొంతమంది రోజు ఇంతంత పడేస్తాడు. మీ దండం పెట్టి చెప్తున్నా, అలా పడేయకండి అన్నాలు. మీకు తక్కువ వండుకోండి, పూట తక్కువ, కొంచెం అన్నం తక్కువైనా మీకు ఏం అవ్వదు. అన్నం తక్కువైనా అవ్వదు. ఎక్కువ చేసి పడేయకండి అన్నం లేక ఎంతమంది ఏడుస్తున్నారు, అన్నం లేక ఎంతమంది కన్నీళ్ళు కారుస్తున్నారు తెలుసే మీకు. అన్నం లేక ఎంతమంది వేదన చెందుతూ ఉన్నారు. దేవుడు మనకు సమృద్ధి ఇచ్చాడు. అది సమృద్ధి ఇచ్చాడని వెచ్చలవిడిగా అన్నాలు వండేసి అట్లని పడేస్తూ ఉంటారండి. తింటే సమృద్ధిగా తిన్నంత వండుకొని తప్పేం లేదు. కానీ ఏం చేయకూడదు, అట్లని పడేయకూడదు. అన్నాన్ని ఏం చేయకూడదు, పడేయకూడదు. ఆహారం లేని ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఈనాడు. చూసారా, దేవుడు అట్ట మనకి ఏమిస్తున్నాడు చెప్పండి? సమృద్ధి అయిన ఆహారం, మీకు ఆహారం అనుగ్రహిస్తూ ఉన్నాడు. తర్వాత అన్నాడు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయాల్ని నింపుతున్నాడు. మన హృదయాల్లోకి ఏమిస్తున్నాడైనా? ఉల్లాసం ఎప్పుడు కలిగింది చెప్పండి? ఏమండి, మేలు కలిగినప్పుడు, ఉపకారం కలిగినప్పుడు, లాభం వచ్చినప్పుడు దేవుడు మనకి మన హృదయంలో ఉల్లాసం. ఇందాక ఒకళ్ళిద్దరు ఏడ్చారు కదండి. ఎందుకు ఏడ్చారు? బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది ఉంది అని వాళ్ళు కన్నీరు పెట్టుకున్నారు. కానీ ఎప్పుడు ఉల్లాసం వస్తుంది? వాళ్ళు ఏ విషయంలో దుఃఖపడ్డారో ఆ విషయంలో ఆ పిల్లడు బాగా చదువుకున్నాడనుకో ఉల్లాసం. ఆ పిల్లడు రోజు స్కూల్ వెళ్ళిపోతాడు అనుకోండి, అయ్యి బామ్మ ప్రసాద్ అంత మారిపోయాడంటది, ఉల్లాసం. అవును కదా. ఆ అత్తగారికి ఆరోగ్యం వచ్చిందనుకోండి, మా అత్తగారు బాగుంది, రాయిలాగా ఉందని బాబు, పనికి వెళ్తుంది రోజును. అవును కదా, ఉల్లాసం. దేవుడట మానవుణ్ణి తమ హృదయంలో ఉల్లాసంతో నింపుతున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు చేస్తా ఉన్నాడు. ఉల్లాసమే కాదట, ఏమన్నాడు అక్కడ? మేలు చేయుడు చేత. మేలు మేలు మేలు. నీకు ఎలా మేలు చేయాలో, నీ భర్తకి ఎలా మేలు చేయాలి, నీ పిల్లలకి ఎలా మేలు చేయాలో, కీడు కాదండి, మేలు. దేవుడు నీతిమంతుల కంటండి మేలుని ప్రతిఫలముగా ఇస్తాడంట. చూడండి యెషయా గ్రంథము 3:10. మీకు మేలు కలుగునని. చూడండి ఎవరికి అమ్మా, చూడండి ఎవరికి మేలంట? మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు. అంటే నీతిమంతులకి మేలు ప్రతిఫలముగా వస్తుంది. మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు ప్రియులరా దేవుడు మనకి మేలు చేస్తాడు. కనుక ఈ రోజున ప్రియులరా తండ్రి ఆస్తి సంపాదించాడు, అంతేకాదు తన
తండ్రి సంపాదించిన ఆస్తి కొడుకుది కదా, అది కొడుకుది కాదు, తండ్రే సంపాదించిన ఆస్తి. ఆ తండ్రి సంపాదించిన ఆస్తిలో ఇద్దరు కొడుకులకి ఏమిచ్చాడు? భాగమిచ్చాడు. పంచిపెట్టాడు. ఆస్తిని సంపాదించి పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి, దగ్గరగా చెప్పాలి హల్లెలూయా. కానీ ఈ చిన్న కొడుకు ఏం చేశాడు చెప్పండి? ఈ ఆస్తి అంతా పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా తండ్రిని తీసుకెళ్ళచ్చు కదా, నాన్నగారు రండి నాతోటి అన్నాడా? ఏమా వింటున్నారా నా మాటలు? వింటున్నా అర్థమవుతున్నాయా? తండ్రి ఆస్తి పట్టుకెళ్ళాడు, తండ్రిని అక్కడే వదిలేశాడు. అసలు పేపర్లో టీవీల్లోనూ చూస్తే న్యూస్లు ఒక్కోసారి భయమేస్తుంది. కొడుకులు కొంతమంది తండ్రులను చంపేస్తున్నారు, కొడుకులు తల్లులను చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు. కొంతమంది కోడళ్ళు కూడా తన్నేస్తున్నారు. చూస్తుంటే భయమేస్తుంది. అలా ఏమైపోతుంది సమాజం, ఇటు వెళ్ళిపోతుందో తెలియట్లేదు. చదువులు ఏమైపోతున్నాయో తెలియట్లేదు. చూసారండి, ఈ తండ్రి ఆస్తి ఇస్తే ఆస్తి ఇచ్చిన తండ్రిని అక్కడే వదిలేశాడు. తండ్రి ఆస్తి పట్టుకుని బంగారం పట్టుకున్నాడు, వెండి పట్టుకెళ్ళాడు, డబ్బు పట్టుకెళ్ళాడు. ఆ డబ్బంతా పట్టుకుని, ఆ బంగారం అంతా పట్టుకుని, ఆ ఆస్తి అంతా పట్టుకుని ఏం చేశారట? దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆ దూరదేశానికి వెళ్ళిపోయి అక్కడ తండ్రి ఇచ్చిన ఆస్తితో ఏం మొదలుపెట్టాడు? వ్యాపారం మొదలుపెట్టాడు. ఏం వ్యాపారం? లోకాసు సువార్త తీయండి. లోకాసు సువార్తలో 13వ వచనం చదువమ్మా. 15-13. కొన్ని దినములైన తరువాత సమస్తమును ఆగాగు అంటే అర్థం ఏంటి? పొలం ఇచ్చాడు అనుకోండి, పొలాన్ని అమ్మేశాడు. ఇల్లు ఇచ్చాడు అనుకోండి, ఇల్లు అమ్మేశాడు. మీకు అర్థమైందా? సమస్తం కూర్చుకోవడం అంటే ఏంటి? అక్కడ అవి ఆస్తులు కదా, ఆ ఆస్తిని ఏం చేశాడు? సెటిల్మెంట్ చేసేసాడు అన్నమాట. ఆ పొలాలు అమ్మేశాడు, ఆ స్థలాలు అమ్మేశాడు. ఆ ఆస్తి అంతా కూర్చుకుని ఏం చేశాడు? దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసిన. దేవునికి స్తోత్రం అని చెప్పు. ఏం వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం అంటే చెడ్డ వ్యాపారం, మంచి వ్యాపారం కాదు. త్రాగుబోతు విందులు, ఏమండి, ఇక బ్రాందీ కొట్లు లాంటివి, ఈ సారా కొట్లు లాంటివి, వేశ్య గృహాలు లాంటివి, ఇటువంటివి ఏదో మొత్తానికి దుర్వ్యాపారం అంటే చెడ్డ వ్యాపారం, చెప్పుకోవడానికి కూడా వీలు లేనటువంటివి వ్యాపారం. ఈ డబ్బంతా పట్టుకెళ్ళిపోయి ప్రియులరా ఆ చిన్న కుమారుడు దుర్వ్యాపారం మొదలుపెట్టి. ఈ రోజున మనిషి కూడా ఎలాగే ఉన్నాడండి. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చాడు మనకే, దేవుడు బలం ఇచ్చాడు మనకే, దేవుడు మనకు అందం ఇచ్చాడు, దేవుడికి మనకు సౌందర్యం ఇచ్చాడు, దేవుడు మనకి కుటుంబాలను ఇచ్చాడు. కానీ ఏం చేస్తున్నాం? మన బలాన్ని, మన శక్తిని, మన జ్ఞానాన్ని, మన అందాన్ని, మనకున్న తెలివితేటల్ని ఏం చేయాలి? మనము దేవుని కొరకు మనము వాడుకోవాలి. నీ కుటుంబం కొరకు వాడుకోవాలి, నీ బిడ్డల కొరకు నువ్వు వాడుకోవాలి, నీ సంసారం కొరకు నువ్వు వాడుకోవాలి. కానీ ఏం చేస్తానంటే ఈ రోజున మనిషి దుర్వ్యాపారం చేస్తా ఉన్నాడు. దుర్వ్యాపారం. బైబిల్ గ్రంథం అంటది నీ దేహము దేవుని ఆలయం. కానీ ఈ దేహాన్ని మనిషి ఏం చేశాడు? ఈ దేహాన్ని అంటే దుర్నీతి సాధనాలుగా చేశాడంట. చదవండి ఒకసారి రోమపత్రిక 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. చాలు. చూసారండి ఏమన్నాడు? మీ అవయవాలను దుర్నీతి అంటే చెడ్డ నీతికి సాధనాలుగా, ఆయుధాలుగా, పాపానికి ఏం చేయొద్దు అన్నాడు? అప్పగించకండి. ఇప్పుడు చెయ్యి ఇచ్చాడు, నోరిచ్చాడు, ఈ 2 ఏళ్ల మధ్యలో సిగరెట్ పెట్టుకుని గుప్పేత్తనం అంటే ఎందుకు ఇచ్చాడు చెయ్యి నీకు? సిగరెట్లు కాల్చుకుని, నోరేమో సిగరెట్ కాల్చుకుంటాక. ఈ చేతుల్ని నీకు ఇచ్చాడు, ఈ చేతులతో నువ్వేం చేయాలి? చక్కగా చప్పట్లు కొట్టు, నీ కుటుంబం కొరకు కష్టపడు,
నీ పిల్లల కోసం కష్టపడు. మన అవయవాలని నీతి సాధనాలుగా ఉపయోగించాలంట. చదవండి, కింద వచ్చును. ఎన్నో వచ్చును అంటే 19వ వచనం, 18వ వచనం. నీతికి దాసులైతిరి, ఎందుకు దేవునికి స్తోత్రం, మీ శరీర బలహీనతను బట్టి. చూడండి, ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురు, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేనికి స్తోత్రం చెప్పండి. దేనికి దాసులుగా అప్పగించాలంట? నీతికి దాసులుగా మీ అవయవాలను అప్పగించాలి. ఒకప్పుడు ఈ అవయవాలతో ఏం చేస్తాం? మనము పాపాలు చేస్తాం, దుర్నీతిని చేస్తాం, చెడు కార్యాలు చేస్తాం, దేవునికి విరోధంగా జీవించాం. ఈ చేతులు, ఈ కాళ్ళు నడవకుండా ఎక్కడికక్కడికో నడిచి వెళ్ళిపోయి. ఒకప్పుడు ఈ దేహము, ఈ శరీరము పాపానికి ఎలాగైతే అవయవాలుగా ఉన్నాయో, ప్రభులోకి వచ్చాక ఈ దేహం ఎవరికి అవయవం అయిపోయింది చెప్పండి? దేవునికి. దేవునికి నీతి సాధనాలుగా మార్చేసుకున్నాడు దేవుడు. పిల్లరా, మన అవయవాల్ని నీతి సాధనాలుగా మార్చుకోవాలి. దేవుని కొరకు మనము మన దేహాన్ని అప్పగించాలి, మన శరీరాన్ని ప్రభుకి అప్పగించాలి. అంతే తప్ప ఏదో ఆదివారం వచ్చాను అయిపోయింది అనుకోకూడదు. మనం ఇంటికాడ ఉన్నా కానీ చక్కగా ఖాళీ సమయాల్లో ఒకవేళ మీరు ఏ పనికి వెళ్ళకుండా ఉంటే మీరేం చేయొచ్చు? బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. మీరు పనికి వెళ్ళినా కూడా దేవునితో చక్కగా మాట్లాడుతూ మీరు పని చేసుకోవచ్చు. ఉడుపుకి వెళ్ళారు అనుకోండి, ప్రార్థన చేసుకుంటూ మీరు ఊడిపోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునితో ఎక్కడైనా మనం మాట్లాడచ్చు. అవునంటారు కదంటారా? ఏ స్థలంలో ఉన్నా మీరు దేవునితో మాట్లాడచ్చు, మీరు దేవునికి ప్రార్థన చేయొచ్చు. కనుక ఒకప్పుడు పిల్లరా మనము మన అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా అప్పగించాము. కానీ ప్రభువులోకి వచ్చాక మన అవయవాలు దేనికి సాధనాలుగా చెప్పండి? నీతికి సాధనాలుగా అప్పగించాలి. నీతికి సాధనాలుగా అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ కింద వచ్చును చెప్తాడు. చదవమ్మా, 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేహాన్ని, మన అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడో? పరిశుద్ధపరుస్తాడు మనల్ని. మన చెయ్యెత్తే రోగులు బాగైపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ప్రార్థన చేస్తే అనేకులకు విడుదల వస్తుంది, అనేకులు బాగుపడతారు, దీవించబడతారు. మీరు మీ ఇంట్లో ఒక డాక్టర్ గారే, మీరు మీ ఇంట్లో యేసు ప్రభువుని నమ్ముకున్నారని మీరు ఎవరు అనుకున్నారు? మీరు ఒక డాక్టర్ గారే. మీరు ప్రార్థన చేస్తే మీ భర్తలు బాగోతుంది, మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలకు బాగోతుంది. మీ సమస్యలన్నీ పోగొట్టాలంటే మీ ప్రార్థన సరిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను చెయ్యక్కర్లే, మీరు చేసుకుని సరిపోతుంది. నాకు చెప్పక్కర్లేదు, మీరే చేసేసుకోవచ్చు. నేను ప్రార్థన చేస్తామండి, దేవుడు మాకు ఈ కార్యం చేస్తాడు, చేస్తాడైనా. నేను చేయక్కర్లేదు, మీరు చేసుకుంటూ చాలు. పాస్టర్ గారి ప్రార్థన వింటాను, మీ ప్రార్థన విన్నాడైనా? లేదు, అందరు ప్రార్థన వింటాడు. నీతిమంతుని ప్రార్థన. ఎవరు ప్రార్థన చెప్పండి? నీతిమంతుని ప్రార్థన అంటాడు. చదవండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై అదండి బహుబలంగా ఉంటుందంట. మీరు నీతిమంతులుగా ఉండి యేసు రక్తములో కడగబడి మీ దేహాన్ని, మీ అవయవాలను నీతి సాధనాలుగా మీరు చేసినప్పుడు మీ నోటిలో నుండి వచ్చే ప్రార్థన ఎలా ఉంటుంది? బహుబలంగా ఉంటుంది. హల్లెలూయా. మీ ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళిపోతుంది, అంతే. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ ప్రార్థన. ఎందుకంటే మీరు నీతిమంతులుగా మారిపోయారు. మీ దేహము, మీ అవయవాలన్నీ నీతి సాధనాలుగా ఉన్నాయి. నీతి సాధనాలు. ఈ కళ్ళు అపవిత్రమైనవి చూడవు, ఈ నోరు అపరిశుద్ధమైన మాటలు, పోకిరి మాటలు మాట్లాడవు.
ఈ చేతులు ఎవరిని మోసగించు, ఈ కాళ్ళు ఎవరిని మోసగించు. ఈ దేహము పవిత్రమైనది, పరిశుద్ధమైనది గనుక నీ నోట్లోంచి వచ్చే ప్రార్థన, పరిశుద్ధమైన ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన అవయవాలను, మన దేహాన్ని ఎలా మార్చాలంటే ప్రియులరా, నీతి సాధనాలుగా మనము మార్చేసేయాలి. కానీ చిన్న కుమారుడు ఏం చేశాడండి? తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా పట్టుకుని దుర్వ్యాపారం చేశాడు. ఏమైంది దానివల్ల ఏమైంది? ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. తినడానికి కూడా చెప్పండి ఉందా? దారి ఉందా? ఏదంటారు కదా, దరిద్రుడు ఎట్టండి, ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరిగిలినంట. సామెత ఏంటి చెప్పండి? అది సామెత అదేనా? దరిద్రుడు ఏ రేవుకి వెళ్ళినా అంటే అర్థం ఏంటి? వాళ్ళటికి బయలుదేరాడు ఒకడు. ఈ రేవులు వాళ్ళేసాడంట, ముళ్ళపరిలు పడ్డాయంట. ఎవరు కొంటారు? ఇంకో ఎదరు రేవుకి వెళ్ళాడంట, ఆ రేవులు వేసినా ముళ్ళపరిలు పడ్డాయంట. ఇంకో రేవుకి వెళ్ళాడంట, ఆ రేవుకి వెళ్ళినా ముళ్ళపరిలు పడ్డాయంట. అదే సామెత. దరిద్రుడు ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళపరిగిలే. ప్రియులారా గమనించండి, మనం పాపములో ఉండి జీవిస్తే మనం దరిద్రులమే. అది మనలో పాపము జీవిస్తున్నప్పుడు, పాపము మనలో ఉన్నప్పుడు మన దరిద్రులమే. కనుక మన జీవితంలో, మన యొక్క హృదయంలో ఏముండకూడదంటే పాపం ఉండకూడదు. చూడండి, చిన్న కొడుకు దుర్వ్యాపారం చేస్తాడు. దానివల్ల ఏమైంది? ఆస్తి అంతా పోయింది ఒకటి. రెండోది, ఈడున్న ఆదేశంలో కరువు వచ్చింది. చూసారా ఏమొచ్చింది? వీడున్న దేశంలో కరువు వచ్చేసింది. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా రూపాయి అంటే నాకు ఎడతారు, కొంచెం కష్టంలో ఉంటాయి. మీ దగ్గర కరువు ఉండి నా దగ్గర కరువు ఉండి ఇంకేం ఎవడ పెడతారు మనకి? ఆ దేశంలో కరువు వచ్చేసింది. ఇక ఎవరి దగ్గర ఆహారం లేదు. మొత్తం అంతా ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయంకరమైన కరువులో ఉన్నారు. వీడి దగ్గర చూస్తే ఆస్తి అంతా అయిపోయింది, తినడానికి ఆహారము లేదు. ఎంత పేదరికం వచ్చేస్తుందో చూడండి. దానికి కారణం ఏంటి చెప్పండి? వాడంతా పేదరికంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఆస్తి లేక. ఆస్తి ఎంత ఆస్తి పెట్టి వెళ్ళాడు, కానీ ఆస్తి అంతా ఏం చేశాడు? దుర్వ్యాపారం వల్ల పోగొట్టేసుకున్నాడు. ఈ రోజున దేవుడు మనకి ఎంతో ఆశీర్వాదం ఇస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం కూడా పోగొట్టేసుకున్నాం. మన ఆశీర్వాదాన్ని, మన దీవెల్ని మనము చిల్లు సంచులు వేసినట్లుగా మనం అయిపోతా ఉన్నాం. ఎంత సంపాదించుకుంటున్నా కానీ గొర్రెకి ఎంత తోక అంటండి? బెత్తుడు ఉంటుంది. ఎంత ఉంటుందా? బెత్తుడే తోక. ఆ బెత్తుడేముంటుందా అంట, అది లావైతే అవ్వచ్చేమో కానీ ఆ తోక మాత్రం పెరగదు. చాలామంది జీవితాల్లో ప్రియులు ఈ రోజున సరైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేక ఈ చిన్న కుమారులుగా తండ్రి ద్వారా ఆస్తిని పొందుకున్నాడు, కానీ ఎవరి దగ్గర లేరు? తండ్రి దగ్గర లేరు. హల్లెలూయా. తండ్రి లేక ఏమైపోయాడు చెప్పండి? ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం వల్ల పోగొట్టేసుకున్నాడు. చేయకుండా వ్యాపారాలన్నీ చేస్తాడు. ఖర్చు పెట్టుకొని ఆ డబ్బంతా విపరీతంగా ఖర్చు పెట్టాడు. ఏం చేయాలో చేయలేదు. ప్రియులురా, ఒక రోజున ఏమైపోయిందంటే తినడానికి కూడా ఆహారము ఉన్నప్పుడు అసలు మనసు మారదు, కఠినంగా ఉంటారు. నేను చూస్తుంటే చాలామందినండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు గడగడలు ఆడిపోతూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చాక దేవుని సేవకులు ప్రార్థన, ఆ వాక్యం విని వాళ్ళలో చక్కగా దేవుడు వాళ్ళని దీవించడం మొదలు పెడతా ఉంటాడు. ఏమంటే కొద్దిగా ఉన్న వాళ్ళని దేవుడు అలాగా అంచనా దీవించడం మొదలు పెడగానే ఇంకా వాళ్ళకి ఏమొచ్చేద్దంటే మిడిసిపడిపోతుంటారు. ఇంకా ఏం చేస్తారో, ఏమంటారో, ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. ఇక దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని దీవించే కొద్దీ మనం ఎలా ఉండాలి చెప్పండి? తగ్గింపు ఉండాలి. అన్నీ ఉన్నాకంటండి. వీళ్ళని గమనించండి, మన జీవితాల్లో మనము ఆశీర్వాదం దేవుడు మనల్ని దీవిస్తాడండి, పరీక్షిస్తాడు. తెలుసా మనకి? ఆయన ఎంత డబ్బు ఇచ్చి చూస్తాడు, ఏం చేస్తాడు ఇదని? ఇంత ఆరోగ్యం ఇచ్చి చూస్తాడు, ఏం చేస్తాడని? ఇంత ఆశీర్వాదించి చూస్తాడు, ఏం చేస్తాడని?
ఒక్కొక్కలండి అయ్యి బాబు అసలు పట్టుకోలేమండి. నేను స్తోత్రం చెప్పండి దగ్గర హల్లెలూయా. మనం అలా ఉండకూడదండి. ఎప్పుడు చక్కగా ఆయనకి లోబడి విధేయత కలిగి వినయముతో విధేయతతో నమ్రతతో మనము జీవించినప్పుడు మన ఆశీర్వాదాలు ఎప్పుడు మన దగ్గర ఉంటాయి. స్తోత్రం హల్లెలూయా. ఈ తప్పిపోయే కుమారుడు పిల్లగా ఈ చిన్న కుమారుడు మరి హస్తంతా పోగొట్టేసుకున్నాడు. అప్పుడు వచ్చింది బుద్ధి. ఏమన్నాడు చెప్పండి? నా తండ్రి దగ్గరికి చదవన మాట లోకాసు సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఎక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చి. గొప్ప ఒక రెవల్యూషన్ అన్నమాట, అద్భుతమైన మార్పు. ఇక నేను ఇక్కడ చచ్చిపోతున్నాను, ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, కానీ మా తండ్రి దగ్గర కూలోడు సమృద్ధిగా తింటున్నారు. నేను కొడుకుని కదా, నేను మా తండ్రి కొడుకుని. మా నాన్నగారి దగ్గర నేను ఒక యువరాజులా ఉంటాను. నేను మా నాన్న రాజు అయితే నేను యువరాజు లాంటి వాడిని, కానీ ఇక్కడ నాకేం లేదు, తినడానికి ఆహారం లేదు. మా తండ్రి దగ్గర ఎంతో మంది కూలోళ్ళు సమృద్ధిగా ఆహారం తింటున్నారు. బుద్ధి వచ్చింది. నాయన నేను ఇంకా నీ కొడుకుగా కాదు, నీ కూలోళ్ళలో కూలోడుగా పెట్టుకో. నేను పాపం చేస్తాను. స్తోత్రం చెప్పండి. ఆడు చేసిన తప్పుడు గ్రహించుకోడు కదండి, ఆడు చేసిన తప్పుడు తెలుసుకున్నాడు. ఇది చాలా ముఖ్యమండి. మనం చేసే తప్పులు మనం తెలుసుకోవాలి. కొంతమంది అండి వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు తెలవు, ఎదరోళ్ళు మాత్రం భూతత్వంలో పెట్టి చూపుతారు. అందుకని ప్రభు అన్నాడు, ఏమన్నాడైనా, నీ కంటిలో ఉన్న దోలాన్ని తీసేసుకో. ఎదరోళ్ళ కంట్లో నలుసులే ఉన్నాయంట. స్తోత్రం చెప్పండి. మనం అనుకుంటాం నా కంట్లోనే నలుసు ఉంది, ఎదరోళ్ళ కంట్లో బాబు దోలాలు. ప్రభు నేను నువ్వు కోరుకున్నంత నీతి నాలు లేదు, నువ్వు కోరుకున్నంత భక్తి నాలు లేదు, నువ్వు కోరుకున్నంత యథార్థత కూడా నాకు లేదు నాయన, నన్ను క్షమించండి అయ్యా, నేను పాపినయ్యా, నేను నీకు విరోధంగా ఉన్నానయ్యా అని మనమే ఏం చేయాలి చెప్పండి? విమర్శించుకోవాలి. అంతే తప్ప ఎదటి వారిలో లోపాలు వెతకడం మానేయాలి. స్తోత్రం చెప్పండి. ఎదటి వారిలో ఉన్న తప్పులను వెతకడం మానేయాలి. మనం ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకోలేదా? తండ్రి నేను నీకు విరోధంగా పాపము చేశాను. ఎంత మంచి మాట అండి. నేను చేస్తానని చెప్తున్నాడు. నేను నీకు విరోధంగా పాపం చేస్తాను, నీకు విరోధంగా పాపం చేస్తాను. అందుకునే పిల్లలురా, తండ్రి ఏంటండి, తండ్రికి ఉన్న 2 లక్ష్యం ఏంటి తెలుసండి? ఎదురు చూచే తత్వం. అక్కడ వచ్చి చూడండి, వాడు ఇంకా 20 వచ్చిన 15-20 వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఆగండి. తండ్రి ఇలా చూడండి నా వైపు, ఆడింకా దూరంగా ఉంటేనంటే తండ్రి చూసాడు. అంటే ఈ వెళ్ళిపోయిన కొడుకు, ఈ తప్పిపోయిన కొడుకు ఎప్పుడు వస్తాడో అని తండ్రి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఏమ్మా, తండ్రి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఆ కొడుకు రాక కోసం, ఆ కొడుకు మరలా ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు అని చెప్పి ఆ తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ దేవుడికి దూరంగా ఉన్నప్పుడు, దేవుడికి విరోధంగా మనం బ్రతుకుతున్నప్పుడు, మన ప్రభువు కూడా మనం ఆయన దగ్గరికి ఎప్పుడు వస్తామా అని ఆయన కూడా మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన ఎదురు చూస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం చెప్తాడు, ఇదిగో దినమంతా ఎదురాడుతున్న వరకు నా చేతులు చాపుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. దినమంతా అంటే రోజంతా దేవునికి విరోధంగా బ్రతుకుతున్నా కానీ నీ కొరకే ఆయన చేతులు చాస్తున్నాడట. నిన్ను కరుణించాలని, నిన్ను కనికరించాలని, నిన్ను కటాక్షించాలని నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఒకసారి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని
నిలువబడి ఉన్నాడు. దేనికి ఒకసారి స్తోత్రం చేద్దామా? చూసారా పిల్లరా, ఆయన మనల్ని కరుణించాలని, ఆయన దయ చూపాలి, కరుణించాలని మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? నిలువబడి ఉన్నాడు. నిలవబడి మరో చోట ఆయన చేతులు చాచి నిలబడ్డాడు. అమ్మా, మన కొరకు ఎలా నిలబడ్డాడు చెప్పండి? ఇలా చేతులు చాచి. ఆ తప్పిపోయిన కుమారుడు వస్తుండే తండ్రి వాడు ఇంకా దూరంగా ఉండగానే చూసాడండి తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే తండ్రి తత్వం ఏంటంటే ఎదురు చూచే తత్వం. ఏ తత్వం చెప్పండి? మనం తప్పిపోయామనుకోండి, పోతే పోయేలే, కుదురున్నాడా కుంపురున్నాడా, ఆస్తంతా పట్టిపోయాడు, పాడు చేసి అలాగనుకోడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నువ్వు ఆయన దగ్గరికి రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మన మనసు మారాలని ఆశిస్తున్నాడు. మనం తిరిగి ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. అంతే తప్ప చెడిపోయాడు కదా, పాడైపోయాడు కదా, ఆయన విడిచిపెట్టేశాడు కదా, నాకు దూరం అయిపోయాడు కదా, పోతే పోయాడులే అనుకునే తత్వము ఆయనది కానే కాదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన తత్వం ఏంటంటే ఎప్పుడైనా మనం ఆయన దగ్గరకు వస్తామా, ఎప్పుడు ఆయన దగ్గరకు వస్తామా అని ఎదురు చూచే తత్వం. ఈ తండ్రి తత్వమే ప్రభువులో ఉందండి. ప్రభు తత్వం కూడా అంతే. ఆయన నిన్ను నన్ను కరుణించాలని ఆయన ఎదురు చూస్తామన్నాడు. చూడండి, వీడు కొడుకు ఇంకా దూరంగా ఉండగానే ఏం చేశారంట? పరిగెత్తుకుని వెళ్ళాడండి. అసలు అలాగే వెళ్తాడా? చెప్పండి అమ్మా. తల పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, బట్టలన్నీ మాసిపోయి, డాబు లేదు ఇప్పుడు కదా. కొడుక్కి ఇదివరకు ఎలా ఉన్నాడు? మంచి డాబు సరిగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్న బంగారు ఉంగరాలు పెట్టుకుని, చెప్పులు వేసుకుని, మంచి ఇస్త్రీ బట్టలు వేసుకుని, చాలా నీట్గా క్రాఫ్ట్తో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? క్రాఫ్ లేదు, వీళ్ళ గడ్డలు విరిగిపోయి, బట్టలు సరైన బట్టలు లేవు, అన్నీ చెడిపోయి పాడైపోయి చాలా దరిద్రంగా తయారై వస్తున్నాడు. కానీ తండ్రి గుర్తుపట్టాడు. హల్లెలూయా. ఆ కొడుకుని తండ్రి గుర్తుపట్టి వాడు ఇంకా దూరంగా ఉండగానే, అయ్యో నా కొడుకు మళ్ళీ నా దగ్గర వస్తాడో రాడనుకున్నాడో మరి ఏంటో తెలియదు, కానీ తండ్రి పరిగెత్తుకెళ్ళాడు. చదువున్నమాట ఉందా? పరిగెత్తుకెళ్ళాడా? చూసారా ఏం చేశారంటే? ఏం చేశాడు చెప్పాలండి? పరిగెత్తాడండి. అమ్మ ఇలా చూడండి, మనము ప్రభు దగ్గరికి 4 అడుగులు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడు. తట్టు నువ్వు ఆయన తట్టు 4 అడుగులు వేయి, ఆయన నీ తట్టు 10 అడుగులు వేస్తాడు. అసలు నువ్వు ఆయన తట్టు తిరగకుండా ప్రభు ఆయన తిరగ కుదిరితే మన మనస్సు, మన హృదయాన్ని ఆయన తట్టు త్రిప్పామనుకోండి, ఆయన మన వైపు తిరుగుతాడు. హల్లెలూయా. మనము ఆయన వైపు అడుగులు వేయడం మొదలు పెడితే ఆయన నీ వైపు అనేకమైన అడుగులు వేసుకుడు నీ దగ్గరకు వస్తాడు, నేను కరుణిస్తాడు, నేను కనికరిస్తాడు ఆయన. చూసారా, ఈ తండ్రి వాడు తండ్రి దగ్గరికి రాకుండానే తండ్రి ముందు పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ కొడుకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులరా, అతను ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. ప్రియులరా, తండ్రి తత్వము. మూడోది ప్రేమించే తత్వం అండి. మొట్టమొదటి ఏం చెప్పాను? సంపాదించి భాగమిచ్చే తత్వం. రెండోది ఎదురు చూచే తత్వం. మూడోది ప్రేమించే తత్వం. అక్కడ వచనంలో రాయబడిన మాట అంటే 20వ వచనంలో, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని. అంటే కనికరపడ్డాడు, పరిగెత్తాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆస్తి పోగొట్టుకుని ముద్దు పెట్టుకుంటాడా? ఏమ్మా చెప్పండి. ఆస్తి అంతా పోగొట్టుకుని ఎంప్టీ హ్యాండ్స్, ఒట్టి చేతులతో వచ్చేస్తాడు తండ్రి దగ్గరికి. చేతులు ఏమీ లేకుండా వచ్చాడు తండ్రి దగ్గరికి. అయినా కానీ తండ్రి ఏం కోరుకున్నాడు చెప్పండి? పోగొట్టిన ఆస్తిని కోరుకోలేదు, కానీ కొడుకునే కోరుకున్నాడు. నువ్వు వచ్చావు, నాకు చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వే నాకు కావాలి. నా ఆస్తి నువ్వు పోగొట్టేసినా పర్లేదు, నా ఆస్తి నువ్వు చెడగొట్టినా పర్వాలేదు, కానీ నువ్వు నాకు కావాలని తండ్రి ఆ కుమారుణ్ణి చేర్చుకున్నాడు. ముద్దు పెట్టుకుని ఆ కొడుకుని కౌగులించుకుని ప్రియులరా తన ఇంట చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులరా, తండ్రి తత్వం ఏంటంటే ప్రేమించే తత్వం. ఏ తత్వం చెప్పండి? ప్రేమించే తత్వం. యేసు ప్రభువారు గురించి బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువారు అంటే ప్రేమ స్వరూపి. ప్రభు ఎవరు చెప్పండి? ప్రేమ. ఆయన ప్రేమించాడు. ఆయన సిలువ వేసిన వారిని ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించు అన్నాడు. యేసు ప్రభువారు ప్రియులరా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆయన పాపులు చూడండి, ఒక భయంకరమైన పాపాత్మురాలు ప్రభు దగ్గరికి వచ్చింది.
ఆమె ఆయన పాదాలు పట్టుకుంది. ఏమని అన్నాడు ఆయన? ఏమీ అనలేదు. అసలు ఆనాటి శాస్త్రులు పరిశీలండి పాపుల్ని చాలా దూరంగా పెట్టేవారు, వాళ్ళకి చాలా నిష్ఠ. కానీ ఆ పాపాత్మురైన స్త్రీ యేసుప్రభు పాదాల దగ్గరకు వస్తే ఆయన ఏమనలేదు. ఆయన పాదాల ముద్దు పెట్టుకుంది, కన్నీళ్ళు కార్చింది. ప్రభు ఆమెను ప్రేమించి ఆమె పాపాలన్నీ క్షమించేస్తారు. దానికి స్తోత్రం చెప్పండి. ప్రభు ఎవరంటే ప్రేమామయుడండి. కుష్ఠవ్యాధి కలిగిన వాడిని యేసుప్రభు ఏం చేస్తాడు? ప్రేమించాడు. కుష్ఠవ్యాధి అంటే పోతుంది, కానీ చెయ్యి చాపి ఆ చేతులను ముట్టుకుని బాగు చేస్తాడు. దానికి స్తోత్రం చెప్పండి. ప్రేమ అదేం చెప్పండి? ప్రేమ. ఆయనలో ప్రేమ ఉంది. నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఏ ప్రేమ తెలుసా? శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. తల్లి కంటే, తండ్రి కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, అందరికంటే ఎక్కువగా యేసు ప్రభువారే మనల్ని ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకం ఎటువంటిదండి? పెడితే పెళ్ళి, పెట్టకపోతే చావు కోరతారు. పెట్టకపోతే మనం చావు కోరతారు. మనం పెట్టినంతసేపు అబ్బబ్బా వాళ్ళంతటోళ్ళు లేరండి అంటారు. నువ్వు పెడతాం మానే, ఇవ్వడం మానే, నీ చావు కోరతారు. అటువంటిది లోకం. కానీ ప్రభు అటువంటి వారు కాదు సుమా. దేవుడు ప్రభు ఇటువంటి వారంటే నేను ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమ. ఎఫెసీ పత్రికలో చెప్తాడు. చదువు ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 4 నుంచి చదవండి. దేవుడు కరుణా సంపన్నుడై అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన చాలండి. చూసారండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట వాడాడు. మనము చచ్చిన వారంగా ఉన్నప్పుడు, ఇలా చూడండి, ఎప్పుడు మనము అపరాధములతో పాపములతో చచ్చిన వారముగా ఉన్నప్పుడు దేవుడట, యేసయ్యట మన మీద తన మహాప్రేమ. ఏ ప్రేమ అండి ఇది? ఏ ప్రేమ? మహాప్రేమ. మహాప్రేమ అంటే ఎవరు చూపిన ప్రేమ అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు నీ మీద నా మీద తన మహాప్రేమ చూపించాడు. ఎందుకంటే ఆయన ఎవరంటే ఆయన ప్రేమించే దేవుడు. కనుక తండ్రి తత్వంలో 3వ భాగం ఏంటంటే ఆయన ప్రేమించే తత్వం కలిగిన వాడు. 4వదిగా చూస్తే పిల్లరా, ఈ తండ్రి ఏంటండి క్షమించే తత్వం ఉందంట ఆయనకి. కొడుకు వచ్చాడు, క్షమించాడు, క్షమించలేదా? క్షమించాడు కాబట్టి మీద పడ్డాడో, ముద్దు పెట్టుకున్నాడో, ఏమండి అతనికి ప్రశస్త వస్త్రాలు ధరింప చేశాడు. అతని చేతికి పోగొట్టుకున్న ఉంగరాన్ని ఇచ్చాడు. అతని కాళ్ళకి చెప్పులు తొడిగాడు. అంటే అతను ఏం చేశాడు? తప్పులన్నీ క్షమించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొరపాట్లన్నీ క్షమించేశాడు. ఆస్తి పోగొట్టాడు కదా, ఆస్తి అంతా దుర్వ్యాపారం చేశాడు కదా, నా ఆస్తి ఏం చేస్తావు అని అడగలేదు. ఆస్తి మాటే ఎత్తలేదు. అంటే ఏం చేసినట్టు? క్షమించాడు. క్షమించాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా మన ప్రభు ఎటువంటి వారంటే మనం ఆయన దగ్గరికి రావాలి, కానీ మన పాపాలన్నీ క్షమించేస్తారు. హల్లెలూయా. మనం ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు నాయనా, నన్ను కనికరించు దేవా అని మనం ప్రార్థన చేస్తేనండి మన పాపాలన్నీ క్షమిస్తారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నువ్వెంత ఘోర పాపివైనా యేసు రక్తం అంట. చదవండి, యోహాను సువార్త, యోహాను మొదటి పత్రికలు చెప్తాడు 1వ అధ్యాయము 7వ వచనము. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. చూడండి, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి, అది చాలు. చూసారా, ప్రతి పాపం ఏ పాపములో మనం ఉన్నా, ఎటువంటి కొన్ని పాపాల గురించి చెప్తారు. ఏమండి పాస్టర్ గారండి, నేను చెప్తే మా ఆయన నన్ను నరికేస్తాడండి, నేను చెప్తే మా అమ్మ మా నాన్న నన్ను ఊరేసేస్తారండి, నేను చెప్పానంటే మా ఊళ్ళో ఎవరు మాట్లాడరండి అంటే, నీ పాపాలు నీ ఇంట్లో వాళ్ళు క్షమించకపోవచ్చు, నీ పాపాలు నీ ఊర్లో వాళ్ళు క్షమించకపోవచ్చు, నీ పాపాలు నీ తల్లిదండ్రులు క్షమించకపోవచ్చు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాలన్నీ క్షమిస్తారు. హల్లెలూయా. నిన్నెవరు క్షమించకపోయినా కానీ ఆయన క్షమిస్తారు. అందుకని కింద వచ్చిన అంటాడు
9వ మన పాపములను మనము అది 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 ఏం చేయాలి? మనం మన పాపాలని ఒప్పుకోవాలి. ఏమన్నాడు ఇందాక కొడుకు వచ్చేమన్నాడు? తండ్రి, నీకును పరలోకానికి విరోధముగా నేను పాపం చేశాను నేను. ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి? మన తప్పిదాలు ఒప్పుకోవాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, మన పొరపాట్లు ఒప్పుకోవాలి. మనం ఎక్కడ లోపం ఉందో, మనలో ఎక్కడ విరోధం ఉందో దేవునికి, అదంతా దేవుని దగ్గర ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలంటారా? ఏమండి? ఒప్పుకోవాలి. చదువున్న మాట, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చూస్తారా? సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేస్తారు యేసు ప్రభువారు. కనుక ఈరోజు ఈ మధ్యాహ్నపు వేళ ప్రియులరా, మన ప్రభు ఎటువంటి వారంటే క్షమించే దేవుడు. ఎవరు చెప్పండి? క్షమించే దేవుడు. తండ్రి ఎలాగైతే ఆ కొడుకుని నువ్వు డబ్బు ఏం చేస్తావు అనలేదు, ఇప్పుడు వచ్చావా అంతా పోగొట్టి అనలేదు, క్షమించేస్తాడు. హల్లెలూయా. నువ్వే చాలు నాయన, నువ్వు చాలురా నాకు నాన్న, నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు నువ్వే కావాలి అని తండ్రి మళ్ళా హత్తుకుని కౌగులించుకుని కొత్త బట్టలు వేసాడు, ముంగరం పెట్టాడు, చెప్పులు తొడిగాడు, ఊరంతా విందు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి విందు చేశాడు? ఎంతమందికి? అందరూ ఏమంటారా చెప్పండి నాకు ఒక మాట. ఊరంతా విందు చేశాడు కదా, వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు? సీతమ్మ గారు ఏమంటారు? ఏంటి ఆడ వెళ్ళిపోతే అంత ఆస్తి తగలేస్తే ఏంటి మళ్ళీ వీడికి ఇంది ఎందుకు అంటారనరా? ఏంట్రా నా కొడుకు రేట్రా, వదపోయింది డబ్బు ఏంట సంపాదించున్నావు, నా కొడుకు వచ్చిన చాలు అనే ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది ఇన్ని రకాలుగానే ఉంటారు, కానీ ఆ మాటలన్నీ తట్టుకుని నిలబడి ఎంత సంతోషంగా ఆ విందు చేస్తాడో ఆలోచన చేయండి. అసలు పిల్లలు, ఇదే తండ్రి తత్వం. మన ప్రభువు కూడా మనం ఎంత దుర్మార్గులం కాదు, ఎంత దుష్టులమని కాదు, నువ్వెంత దుర్మార్గుడు అయినా ప్రభు దగ్గరకు వస్తే ప్రభు ఏం చేస్తారండి? క్షమించేస్తారు ఆయన. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడు, ఆయన క్షమించేవాడు. అందరికంటే నీకు ఎక్కువ ఆరోగ్యం ఇచ్చాను కదా, నువ్వు నాకేం చేస్తావు అనడు. అందరికంటే నీకు ఎక్కువ డబ్బు ఇచ్చాను కదా, నువ్వు నా కొరకు ఏం చేస్తావు అనడు. అందరికంటే నీకు ఎక్కువ తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేస్తావు అనడు. నువ్వు రావడమే కావాలి. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, నేను పాపం చేస్తాను, నన్ను క్షమించంటే నీ పాపాలు, నీ తప్పిదాలు, నీ పొరపాట్లు అన్నీ క్షమించేస్తాడు. ఆయనకున్న తత్వం ఏంటంటే క్షమించే తత్వం. ఆయన ఎవరైనా క్షమించే దేవుడు. పక్కింట్లో ప్రార్థన పెడితే రాలేదే నువ్వు అంటాడా? అనడు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. అనడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయనకు ఆనందం. ఇప్పటికైనా వచ్చింది నా బిడ్డ, నా దగ్గరికి వచ్చింది. ఆయన తత్వం అనేది క్షమించే తత్వం అయింది. గనుక ప్రియులరా, ఈ మధ్యాహ్నపు వేళ తండ్రి తత్వం ఒకటి, సంపాదించి భాగం ఇచ్చాడు కొడుకులకి. రెండోది, ఆ కొడుకు ఇంకా దూరంగా ఉండగానే ఎదురు చూచే తత్వం. మూడోది, ప్రేమించే తత్వం. అతను ప్రేమించాడు, మెడ మీద పడే ముద్దు పెట్టుకుని అతన్ని ప్రియులకు కనికరించాడు. నాలుగోదిగా క్షమించి ఏం చేశాడు? ప్రశస్త వస్త్రం తెచ్చాడు, ఉంగరం పెట్టాడు, చెప్పులు తొడిగాడు, ఓ గొప్ప విందు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐదోదిగా ప్రియులరా ఏంటంటే తండ్రి తత్వము, మరి అతను కట్టండి సంతోషించాడంట. చదవండి 15వ అధ్యాయంలో 23, 25, 24 వచనాలు. వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితవని చెప్పి, అందుకు అతడు, కుమారుడా నావన్నీయు నీవి. చూడండి ఈ మాట వినండి. మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. దేనికి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడండి? మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే అంటే తండ్రి తత్వం ఏంటంటే కొడుకు రాగానే సంతోషిస్తున్నాడండి, ఆనందిస్తున్నాడండి. చూడండి,
యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఏం చేశాడు? గొర్రెలు కాపరి తప్పిపోయిన గొర్రె దొరకగానే వాడు సంతోషం దాన్ని ఎక్కడ పెట్టాడంట? భుజాల మీదకి ఎత్తుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10 నాణాల్లో ఒక నాణ్యం తప్పిపోయింది. ఆ దొరకగానే ఆ నాణ్యం గురించి ఏం చేస్తుంది? ఆమె సంతోషించింది. ఈ రోజున మనం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తండ్రి తత్వం ఏంటంటే సంతోషించే తత్వం. ఏ తత్వం చెప్పండి? ఆయన సంతోషిస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులరా, బైబిల్ గ్రంథం చెప్తుంది, పరలోకంలో ఏంటండి, ఈ లోకంలో ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందుతానంటండి పరలోకంలో సంతోషం. చదవండి 15వ అధ్యాయంలోనే 7వ వచనం చదవమ్మా. 7వ వచనం 15:7. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. హల్లెలూయా. పరలోకంలో ఎక్కువ సంతోషం ఎవరి విషయంలో? మారు మనసు పొందు ఒక పాపి విషయమే. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతులకి నాకు అక్కర్లేదంట. ఎవరైతే మారు మనసు పొందుతారో ఆ మారు మనసు పొందే వారి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం. కనుక ఈ మధ్యాహ్నపు వేళ ప్రియులరా, తండ్రి తత్వంలో ఉన్నది 5వది ఏంటంటే సంతోషించే తత్వం. ఇంకొక తత్వం ఏంటంటే కొడుకు బయటకు వచ్చేస్తే ఏం చేస్తున్నాడు? కొడుకు దగ్గరికి వచ్చి ఇలా చూడండి, కొడుకు ఇంట్లోకి రాలేదు, పెద్దోడు బయటే ఉన్నాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడు? బయటకు వచ్చాడు. తండ్రి బయటకు వచ్చి కొడుకు దగ్గరకు వచ్చి కొడుకు దగ్గర ఏం చేస్తున్నాడు? బతిమలాడుతున్నాడు. హల్లెలూయా. అరే అలాగ చేయకూడదురా, అలా అనకూడదురా, మనం ఇలా చెయ్యాలిరా, ఇది నిజమేరా, మనం సంతోషపడాలిరా, మనం ఆనందపడాలిరా, ఈ తమ్ముడు చచ్చిపోయి బ్రతికాడురా, తప్పిపోయి దొరికాడురా అని కొడుకుని ఏం చేస్తున్నాడు? బ్రతిములు ఆడుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున తండ్రి తత్వం ఏంటంటే ఆరోదుగా బ్రతిములాడే తత్వం. లోపలికి రా అంటున్నాడు. కొడుకుని ఏమన్నాడండి? లోపలికి రా అని చెప్పి కొడుకుని ప్రియులరా బ్రతిములాడుతున్నాడు. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 15వ అధ్యాయంలో 31వ వచనంలో, అందుకు అతడు, నా కుమారుడా, ఆగాగాగు, ఎవరిని అన్నాడు? పెద్ద కొడుకు తండ్రి మీద నెపాలు మోపుతున్నాడు. ఏమన్నాడు? నువ్వు నాకు ఎప్పుడైనా ఒక మేకపిల్లని ఇచ్చావు? అసలు నా స్నేహితులు సంతోషంగా ఉండడానికి ఇవ్వలేదు. కానీ నీ ఆస్తిని వేసులతో తినేసినాడు, ఆడొస్తే ఇంత విధు చేస్తున్నావు. అవును అన్నాడు, అనలేదా? అన్నాడు. అంటే ఏంట్రా, నా ఆస్తి నా ఇష్టం ఏంటి అన్నాడా? అనొచ్చు, అవునే కదా, అనొచ్చు. కానీ అనలేదు. ఏమన్నాడు తెలుసా? బయటకు వచ్చి, కుమారుడా, దీని స్తోత్రం చెప్పండి. అంటే అతను మృదువుగా మాట్లాడుతున్నాడు తండ్రి. కుమారుడా, అలా అనకరా, వాడు నీ తమ్ముడురా, మనం ఇలాగా సంతోషించడం ఇది న్యాయమే అని మృదువుగా మాట్లాడడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈరోజు ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు కూడా నీతో నాతో ఆయన ఎంతో మృదువుగా మాట్లాడతాడు. ఆయన దేవుని స్తోత్రం, హల్లెలూయా. మెల్లని స్వరంతో మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు, మృదువుగా మాట్లాడతాడు. ఆ మాట వినడం నీకు వస్తే నువ్వు చాలా దీవించబడిపోతావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి ఆయన కఠినంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతారు చెప్పండి? కఠినంగా మాట్లాడతారు. కఠినంగా మాట్లాడితే మనం అప్పుడు వింటాం మాట. ఇందాక ఏం చెప్పాను పిల్లల గురించి? వాళ్ళు మాట చెప్తే వినరో, బెత్తం పట్టుకోమన్నాను, అవునా? మాటలు వినరో, ఏం పట్టుకోవాలి? వాళ్ళకి బెత్తం పట్టుకోవాలి. పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న కారణం ఏంటి? కష్టం తెలుస్తలేదు, ఏడుపు అంటే తెలుస్తలేదు అసలు వాళ్ళకి. అందుకే పిల్లలు ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పిల్లలను మనం పెంచాలి. దేవుని స్తోత్రం చెప్పండి. బెత్తం వాడాలి. మన మాట సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అలా పెంచాలి. ప్రియులు గమనించండి, తండ్రి తత్వం ఏంటంటే ఆఖరిగా ప్రేమగా మృదువుగా మాట్లాడే తత్వం. మన దేవుడు కూడా మనల్ని ప్రేమగా మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు మనసు మార్చుకుని నడవడికి దిద్దుకుని ఆయన మార్గాలకు వస్తే ఎంతో దీవిస్తాడు. కానీ ఆయన కఠినంగా మాట్లాడే రోజు వస్తుంది. అప్పుడు ఇక ఆయన కఠినంగా మాట్లాడితే మన పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కనుక ఈ రోజున
తండ్రి తత్వం చెప్పాను నేను. 7 లక్షణాలు. ఒకటి చెప్పండి. మొట్టమొదటిది సంపాదించి భాగమిచ్చే తత్వం, రెండోది ఎదురు చూచే తత్వం, మూడోది ప్రేమించే తత్వం, నాలుగోది క్షమించే తత్వం, ఐదోది సంతోషించే తత్వం, ఆరోది బ్రతిమలాడే తత్వం, ఏడోది మృదువుగా మాట్లాడే తత్వం. కనుక ఆ తండ్రి ప్రియులరా ఆ కుమారుని ఎలాగ చూశాడో మన పరలోకపు తండ్రి కూడా మనల్ని అలాగే చూస్తా ఉన్నాడు. ఆ తండ్రికి లోబడి ఆయన పరిశుద్ధ మార్గాలు జీవిద్దాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.